వరద ముప్పు ప్రభావం పడిన ప్రాంతాల్లో చివరి మైలు వరకు న్యాయం చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ తెలిపారు. ప్రతి బాధితునికి అండగా నిలిచేందుకు చేస్తున్న కృషిలో భాగంగా అత్యంత పారదర్శకంగా నష్ట వివరాల నమోదుతో నివేదికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ముంపు ప్రభావం పడిన ప్రతి ఇంటిని సందర్శించి నష్ట నమోదు చేయడం జరిగిందని, విజయవాడ అర్బన్ పరిధిలో 4036 మంది ఎన్యూమరేట్లతో దాదాపు 1,75,000 గృహాలకు సంబంధించి ఎన్యూమరేషన్ చేయడం జరిగిందన్నారు. పొరపాట్లకు తావు లేకుండా నష్ట వివరాలతో నివేదికల రూపకల్పనలో భాగంగా చేపడుతున్న రీవెరిఫికేషన్, సూపర్వైజరీ చెక్తో పాటు ముంపు ప్రభావం ఎక్కువగా ఉన్న వార్డు సచివాలయాల పరిధిలో డేటా క్రాస్ చెక్ ప్రక్రియపై మంత్రి నారాయణ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత ప్రత్యేక అధికారులతోనూ తర్వాత ఎన్యూమరేషన్ బృందాలతోనూ సమావేశం నిర్వహించారు. పురపాలక శాఖ డైరెక్టర్ ఎం హరినారాయణ్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోర్మనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జె సృజన, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర తదితరులు హాజరైన ఈ సమావేశాల్లో అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో నష్ట వివరాలతో నివేదికల రూపకల్పనపై చర్చించారు. రీవెరిఫికేషన్, సూపర్ చెక్కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి నారాయణ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిబద్ధతతో కృషి చేయాలని సూచించారు. గ్రౌండ్లోకి నీళ్లొచ్చిన అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి అంతస్తులోని కుటుంబాలను కూడా ఎన్యూమరేషన్ చేయటం జరుగుతోందన్నారు. కింద నీళ్లు రావడంతో పై అంతస్తుల్లో ఉన్నవారు సైతం ఇబ్బందికి గురయ్యారని, జీవనోపాధి దెబ్బతిందని, ఇలాంటి వారికి కూడా తగిన సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. రీవెరిఫికేషన్, సూపర్వైజరీ చెక్ ప్రక్రియలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది సందేహాలను మంత్రి నారాయణతో పాటు పురపాలక శాఖ డైరెక్టర్ ఎం హరినారాయణ్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోర్మనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జె సృజన నివృత్తి చేశారు. ఏపీలో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులపై అఖిల భారత సివిల్ సర్వీస్ ఉల్లంఘన కింద సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతి రాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీని సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముంబై నటి వ్యవహారంలో అనుచితంగా వ్యవహరించడంతో ఈ 3 ఐపీఎస్ అధికారులు చేసిన అక్రమాలు వెలుగు చూడటంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు అద్భుతంగా ఉందని, వరద బాధితులను ఆదుకున్న తీరుపై దేశవ్యాప్తంగా సీఎంపై ప్రశంసలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తన కార్యాలయంగా చేసుకుని 10 రోజులు నిరంతరాయంగా పనిచేశారని అన్నారు. సీఎం చంద్రబాబు ఈ వయసులోనూ వరదలో నడుస్తూ, తడుస్తూ ట్రాక్టర్ ఎక్కి ముంపు ప్రాంతాల్లో పర్యటించారని, ప్రజల బాధను స్వయంగా చూశారని, వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు అద్భుతంగా ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి వరద బాధితులను ఆదుకున్న తీరుపై దేశవ్యాప్తంగా సీఎంపై ప్రశంసలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సింగనగర్లో చంద్రబాబు చిత్రపటానికి బోండా ఉమ, టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. వరద బాధితులకు సేవలందించిన వివిధ శాఖల సిబ్బందిని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ వరద సహాయక చర్యల ద్వారా సీఎం చంద్రబాబు పాలన ఏంటో అందరికీ అర్థమైందన్నారు. నాయకుడంటే తాను నడుస్తూ నడిపించేవారని చంద్రబాబు ఆచరించి చూపించారని అన్నారు. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు అల్లాడిపోయారని, ముంపు ప్రాంతాలను చూసిన ముఖ్యమంత్రి చలించిపోయారని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తన కార్యాలయంగా చేసుకుని 10 రోజులు నిరంతరాయంగా పనిచేశారని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. ఎంపీ కేశినేని చిన్నిని, తనను, మంత్రులు అందరినీ ముంపు ప్రాంతాలకు సీఎం పంపారని, విజయవాడలోని ప్రతి డివిజన్కు మంత్రులు, ఐఏఎస్లను ఇన్ఛార్జీలుగా నియమించారన్నారు. 10 రోజుల పాటు ఆహారం, నీరు, పండ్లు, పాలను వరద బాధితులకు అందేలా చేశారని, ఇప్పుడు కూడా సర్వే చేయించి బాధితులను ఆదుకునేలా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఈ వయసులోనూ వరదలో నడుస్తూ, తడుస్తూ ట్రాక్టర్ ఎక్కి ముంపు ప్రాంతాల్లో పర్యటించారని, ప్రజల బాధను స్వయంగా చూశారన్నారు. వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారని అన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రజలను గాలి కొదిలేశారని, పైగా ఇంత కష్టపడిన తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
అయినప్పటికీ వైసీపీ నేతల మాటలు పట్టించుకోకుండా తమ పార్టీ అధినేత స్ఫూర్తితో వేలాది మంది టీడీపీ నేతలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా నిలిచారని అన్నారు. ప్రజలకి అన్ని రకాలుగా సహాయ చర్యలు ప్రారంభించాం. బియ్యం ఇవ్వటం కానీ, రేషన్ ఇవ్వటం కానీ, కందిపప్పు, నూనె, వెజిటబుల్స్, పాలు, బ్రేక్ఫాస్ట్లు, టిఫిన్లు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మా డివిజన్ పార్టీ నాయకత్వం కూడా అన్ని డివిజన్లో బాధ్యత తీసుకొని సేవా కార్యక్రమాలు చేశారు. ఇవాళ మా 64 కండ్రి ప్రాంతంలో మా రవి ఆధ్వర్యంలో దాదాపు 15 రోజుల నుంచి అన్నదానాలు చేయడం కానీ, ఇక్కడ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున మళ్ళా ఇన్ని సేవలు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం ప్రజల ద్వారా చేసి, ప్రజల సమక్షంలో పాలాభిషేకం చేసి, ఆయనకి మీకేమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమని చెప్పి ఆయనకి చెప్పడం ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజల్లో ఉన్నవాడు నాయకుడు అవుతాడు. ఇంట్లో పడుకున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంట్లో పడుకున్నట్టే ఉంటారు. ఇవాళ గతంలో 5 సంవత్సరాలు చూసాం, ఏ కష్టం వచ్చినా ప్రజలకి ఏ రోజు తాడేపల్లి గోడలు దాటి బయటికి రానటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి కష్టం వచ్చినప్పుడు హుదూదులో విశాఖపట్నంలో కలెక్టరేట్ ఆఫీసులో ఉండటం కానీ, విజయవాడ వరదలు వచ్చినప్పుడు విజయవాడలో కలెక్టరేట్ ఆఫీసులో ఉండి విజయవాడలో వరద బాధితులు ఆదుకోవటం కానీ ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చివరి వరద బాధితుడిని ఆదుకునే వరకు కూడా ప్రజలకు అండగా ఉంటాం. ఏ వాటర్ ట్యాంక్స్ కానీ, పాలు కానీ, బిస్కెట్లు కానీ ప్రతిదీ A to Z డోర్ టు డోర్ వెళ్ళేలాగా ప్రతి ట్రాక్టర్కే మా స్టాఫ్ని పంపించామండి. తెలుగుదేశం నాయకులందరినీ కూడా పంపించి డోర్ టు డోర్ డివిజన్లో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఇన్ని రోజులు కార్యక్రమం చేసాం. దానిలో భాగంగానే ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్, సీఎం గారు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎంపీ గారు, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, తర్వాత ఈ సచివాలయం సిబ్బంది, ఫైర్ స్టేషను, తర్వాత పోలీస్ సిబ్బంది, తర్వాత విఆర్ఓలు, శానిటైజేషను, యూజీడీ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరినీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానించాలనుకున్నాం. ఆ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నాం. కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చాలనే ధ్యేయంతో జలవనరుల శాఖ పనిచేస్తుందని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. నీళ్లు లేని ప్రాంతాల్లో నీటి వసతి కల్పించి అభివృద్ధికి దోహదపడే విధంగా కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని పేర్కొన్నారు. నగరంలోని గవర్నర్పేట జలవనరుల శాఖ కార్యాలయంలో రైతు శిక్షణా కేంద్రంలో 57వ ఇంజనీర్స్ డే నిర్వహించారు. జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ అడ్మిన్ శ్రీనివాసరావు, సాగునీటి సంఘాల సమైక్య నాయకులు ఆళ్లగోపాలకృష్ణ, పలువురు ఇంజనీరింగ్ నిపుణులు పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడాలనే ధ్యేయంతోనే పనిచేశామని తెలిపారు. ఆనాటి ఇంజనీరింగ్ విభాగం అపార జ్ఞానం, ప్రత్యేక చొరవ తీసుకుని కృష్ణానదిపై ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్మించడంతో కృష్ణా జలాల్లో మనకు తగిన వాటా లభించి కరువు లేని రాష్ట్రంగా విరాజిల్లుతోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కరువు రహిత రాష్ట్రంగా, ఆహార ధాన్యాల కొరత లేని రాష్ట్రంగా అభివృద్ధికి జలవనరుల శాఖ కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు వచ్చే విధంగా జలవనరుల శాఖ కార్యక్రమాలు రూపొందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి నదిలోని అదనపు జలాలను రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇతర కరువు ప్రాంతాలకు అందించే విధంగా జలవనరుల శాఖ అధికారులు పనిచేయాలన్నారు. కొరత లేకుండా ఉండే విధంగా కానీ ముందుకెళ్ళగలిగాము. సో ఇవన్నీ కూడా మనకు తెలియజేసే ఇవి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ని మన డిపార్ట్మెంట్ వరకు మనం ఆలోచించినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎక్కడైతే ఎటువంటి నీటి వసతి లేదో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా మనం నీటి వసతి కల్పించి అక్కడ అభివృద్ధి చెందేదానికి దోహదపడాలి. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ సైడ్ కానీ, తర్వాత ఇతరత్రా కానీ డెవలప్మెంట్ కావాలంటే వాటర్ చాలా ముఖ్యం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం అందరం కూడా మన రెగ్యులర్ డ్యూటీస్ చేయడంతో పాటు, సో అల్టిమేట్గా వాట్ షుడ్ బి అవర్ గోల్, ఎస్పెషల్లీ యాజ్ పర్ ది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఈస్ కన్సర్న్. సో ఇప్పుడు ఇన్ఈక్వల్గా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ని మనం ప్రాపర్గా తీసుకొని వచ్చి
రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు మంచి రోజులు వచ్చాయని కొత్త ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్ల సమస్యలపై దృష్టి సారించి 300 కోట్ల రూపాయల బిల్లులను చెల్లించారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఉపాధ్యక్షులు వల్లభనేని వెంకటేశ్వరరావు తెలిపారు. మరో వారంలో 300 కోట్ల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందనే నమ్మకం ఉంటే కాంట్రాక్టర్లు ఉత్సాహంగా పనిచేస్తారని, గత ప్రభుత్వంలో ఆ నమ్మకాన్ని కోల్పోయామని అన్నారు. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సబ్కా కృష్ణా జిల్లా నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఆత్మీయ సమావేశం గురునానక్ కాలనీ సమీపంలోని డైరీ కాలనీలో జరిగింది. కృష్ణా జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంజనీర్స్ డేను పురస్కరించుకొని ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఉపాధ్యక్షులు వల్లభనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం రాగానే మొదటి నెలలో పెండింగ్ బిల్స్ను పరిశీలించారని, రెండవ నెలలో క్యాపిటల్ అకౌంట్స్ పేమెంట్ చేయడం ప్రారంభించారని, మూడవ నెలలో నాబార్డు, ఏఐబి, వరల్డ్ బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకుతో చర్చలు జరిపారని తెలిపారు. త్వరలో కాంట్రాక్టర్లకు మంచి రోజులు వస్తాయని చెప్పారు. కాంట్రాక్టర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, దానికి అనుగుణంగానే ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త గవర్నమెంట్ ఫస్ట్ నెలలో అసలు బిల్స్ పెండింగ్ ఏమున్నాయి ఏంటనేది స్టడీ చేశారు. సెకండ్ మంత్లోకి వచ్చేటప్పటికి క్యాపిటల్ అకౌంట్స్ మాకు కొన్ని ఉంటాయండి. క్యాపిటల్ అకౌంట్స్ పేమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. థర్డ్ మంత్కి వచ్చేటప్పుడు ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాబార్డు, వరల్డ్ బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇలా ఏఐబి, ఈ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు రెగ్యులైజ్ చేస్తున్నారు. మా ఉద్దేశం అయితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో టోటల్గా కాంట్రాక్టర్లకు మంచి రోజులు వచ్చి ప్రతి పనికి ప్రయారిటీ ద కాంట్రాక్టర్ అనే ఉద్దేశంతో రెగ్యులరైజ్ అవుతాయని మేము బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా హోప్స్ పెట్టుకున్నాం. హోప్స్ ఆల్రెడీ కనపడుతున్నాయి. మాకు ఆల్రెడీ మొన్న 1 వీక్ బ్యాక్ 300 కోట్లు ఇచ్చారు. నిన్న సీఎం గారు ప్రామిస్ చేశారు ఇంకో 300 కోట్లు ఇస్తారని. వచ్చే వారం కూడా ఇంకో 300 కోట్లు ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అనంతరం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ప్రభుత్వం చొరవ తీసుకొని కాంట్రాక్టర్ల సమస్యలపై మాట్లాడింది లేదు, సంఘాలతో చర్చించింది లేదన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చొరవ తీసుకొని కాంట్రాక్టర్ల సంఘం సభ్యులను పిలిచి తమ సమస్యలు, పెండింగ్ బిల్లుల గురించి అడిగి తెలుసుకున్నారని అన్నారు. కాంట్రాక్టర్లకు చీకటి రోజులు పోయి కాంట్రాక్టర్లకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా పిలిచి కాంట్రాక్టర్లు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీ పేమెంట్స్ ఎలా రావాలి, మీ పేమెంట్స్ ఇవ్వడానికి మేమేం చేయాలి, ఎలాంటి కృషి చేస్తే మీ పేమెంట్స్ వస్తాయనే విషయం కూడా వాళ్ళు సమగ్రంగా చర్చించడం కూడా జరిగిందండి. ఫైనాన్స్ మినిస్టర్ గారితో మా అసోసియేషన్ వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని పేమెంట్స్ ఇచ్చేదాన్ని కొన్ని ప్రైవేట్ ట్రేడ్స్ అండ్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉందండి. వీళ్ళు కూడా మన రాష్ట్రానికి బిల్ డిస్కౌంటింగ్ చేసేదానికి కూడా వాళ్ళు సుముఖంగా ఉండడము, వాళ్ళు ముందరికి రావడము, మా అందరి సమక్షంలో వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ గారితో చర్చించడం కూడా జరిగిందండి. సో షార్ట్లీ కాంట్రాక్టర్లకు చీకటి రోజులు తొలగిపోయి కాంట్రాక్టర్లు అంటే మంచి రోజులు, కాంట్రాక్టర్లకు భవిష్యత్తు కానీ కాంట్రాక్టర్లకు మంచి రోజులు వస్తాయని కూడా మేము భావిస్తున్నామండి. అనంతరం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈలకు ఉన్న సౌలభ్యాలు, ఉపయోగాల గురించి వివరించడం జరిగిందన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం, ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్ ద్వారా ఏ విధంగా సహాయపడగలం, క్లస్టర్ ప్రోగ్రామ్స్ గురించి వివరించామని అన్నారు. ఈరోజు సబ్కా కృష్ణ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా వీరందరూ ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్స్ కాబట్టి ఎంఎస్ఎంఈలకు ఉన్న కొన్ని సౌలభ్యాలు, అదేవిధంగా కొన్ని ఉపయోగాల గురించి మేము వివరించడం జరిగింది. ఈ డిలేడ్ పేమెంట్స్ వీటన్నిటిలో కూడా ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్స్ ద్వారా ఏ విధంగా సబ్కాకు మేము సహాయపడగలం, అదేవిధంగా క్లస్టర్ ప్రోగ్రామ్స్, ఎన్ఎస్ఐసి వారి ప్రోగ్రామ్స్ ద్వారా ఏ విధంగా మేము సబ్కాలో ఉన్న కాంట్రాక్టర్ సహాయపడగలం అన్నది వివరించడం జరిగింది. దీని ద్వారా ఈ సబ్కాలో ఉన్న కాంట్రాక్టర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ అవి కావాల్సిన విధంగా చేయించుకొని ఈఎండి ఎగ్జామ్షన్స్ ఇలాంటి వాటన్నిటిని పొందగలరని మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఐసి డిప్యూటీ మేనేజర్ టిడి కిరణ్ పాల్, బాయ్ ఏపీ అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు, సబ్కా జిల్లా అధ్యక్షులు ఎంఆర్డి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. బుడమేరు వరద ముంపు వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇల్లు మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సహాయ కార్యక్రమాలు చేసిందని, ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా వరద బాధితులకు సహాయ సహకారాలు అందించిందన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ద్వారా విజయవాడ లేడీస్ సర్కిల్ సభ్యులు సామాజిక బాధ్యతగా వరద బాధితులకు నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ చేశారని తెలిపారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ ఇజ్రాయిల్పేటలో విజయవాడ రౌండ్ టేబుల్ 68, విజయవాడ లేడీస్ సర్కిల్ 52, అమరావతి రౌండ్ టేబుల్ 282, విజయవాడ లేడీస్ సర్కిల్ 206 ఆధ్వర్యంలో వరద బాధితులకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు, టీడీపీ యువనేత గద్దె క్రాంత్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి రౌండ్ టేబుల్ సభ్యులతో కలిసి బాధితులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంత్ కుమార్ మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ద్వారా విజయవాడ రౌండ్ టేబుల్, విజయవాడ లేడీస్ సర్కిల్ సభ్యులు విరాళాలు వేసుకొని చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. విజయవాడ వరద బాధితులకు తాగునీటి సీసాలు అందించడంతో పాటు నిత్యావసర వస్తువులు అందజేశారన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని, అందుకే తాను కూడా విజయవాడ రౌండ్ టేబుల్లో చేరానని అన్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఎక్కడికైనా వెళ్లి సహాయం చేయాలనేది వీరి లక్ష్యమని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి సంవత్సరము ప్రతిరోజు కూడా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ అనేది చాలా చేస్తూ ఉంటారు. అందుకే నేను కూడా రౌండ్ టేబుల్ ఇండియాలో ఒక మెంబర్గా జాయిన్ అయ్యాను లాస్ట్ ఇయరే. అందరం కలిసి ఏ చిన్న కష్టం వచ్చినా జనాలకి, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మన కాన్స్టిట్యున్సీలోనే కాదు ఎక్కడైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ముందుకెళ్ళి సహాయం చేయటం అనేది ఈ సంస్థ యొక్క మేజర్ పని. ఇలాగే అందరూ కూడా ముందుకొచ్చి సహాయం చేయాలి. మొన్న ఎలక్షన్స్లో ఎలాగైతే అందరూ ఒక ప్రభంజనం లాగా మంచి గవర్నమెంట్ని ఎన్నుకున్నారో, అందరూ ఈసారి ఫ్లడ్స్లో ఎవరికి వారి సొంత రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఎన్నో డొనేషన్లు ఇవ్వటం సీఎం రిలీఫ్ ఫండ్కి మనం చూస్తూనే ఉన్నాం రోజు న్యూస్లో. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి సొంతంగా ఈ ఫ్లడ్స్లో ఇరుక్కున్న జనాలకి ఏ విధంగా హెల్ప్ చేశారో అందరూ కూడా దానిలో ముందుకొచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాను. అనంతరం కార్పొరేటర్ చెన్నిపాటి ఉషారాణి మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా సభ్యులు గత 10 రోజుల నుంచి వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. యువత ముందుకు వస్తే ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. ఏదైతే అవసరం ఉన్న టైంలో ఇలాంటి అసోసియేషన్స్ ముందుకొచ్చి వరద బాధితులకు ఇప్పుడు ఎలా సహాయం చేశారో ఈరోజు, అదేవిధంగా గత 10 రోజుల నుంచి కూడా వీళ్ళు నిత్యావసర వస్తువులు అందించడం దగ్గర నుంచి, దుప్పట్లు అందించడం దగ్గర నుంచి, వాటర్ బాటిల్స్ కూడా అందించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి యూత్ అనేది ఒక ముందుకు వస్తే ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోగల శక్తి ఉంటుందని వీళ్ళు రుజువు చేస్తున్నారు. ప్రత్యేకంగా వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ ఇక మంచిగా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మా డివిజన్ తరఫున వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అనంతరం విజయవాడ రౌండ్ టేబుల్ ప్రతినిధి డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ సుమారు 12 లక్షల రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులు 1600 మందికి, 10,000 మందికి తాగునీటి సీసాలు, 1000 మందికి పాల ప్యాకెట్లు వరద బాధితులకు ఇచ్చామన్నారు. 1000 కుటుంబాలకు కొత్త బట్టలిచ్చినట్లు తెలిపారు. సుమారు 12 లక్షల రూపాయలు వ్యయంతో గ్రోసరీ కిట్స్ కానీ 1600 మంది జనానికి, 10,000 మందికి నీటి సదుపాయం కానీ వాటర్ బాటిల్స్ రూపంలో కానీ కింద స్థాయిలో అంటే కిందలో వాటర్లో కూడా వెళ్ళి అందరికీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాకా. దీంతోపాటు 1000 మందికి పాల ప్యాకెట్లు కానివ్వండి. ఇది కాకుండా ఇప్పటి వరకు డ్యామేజ్ అయింది కాకుండా ఇప్పుడు కొత్త బట్టలు ఆల్మోస్ట్ 1000 నుంచి 1500 మంది కుటుంబాలకు ఆల్రెడీ ఇచ్చున్నాము. ఇప్పుడు మన గద్దె రామ్మోహన్ గారు, క్రాంతి గారితో ఆ సంస్థతో మాకు ఎంతో సహాయం చేయటం వల్ల, వాళ్ళ టీం అందరూ మాకు వర్క్ చేయటం వల్ల కింద దాకా మేము తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. అనంతరం అమరావతి రౌండ్ టేబుల్ 282 చైర్మన్ అశ్విన్ మాట్లాడుతూ బుడమేరు సెంటర్ వద్ద ఇతర ప్రాంతాల్లో ఆహారం ప్యాకెట్లు 3000 మందికి పంచారన్నారు. 1600 మందికి కొత్త బట్టలు ఇచ్చామని, దోమతెరలు కూడా ఇస్తామని చెప్పారు. వెంటనే ఈ ఆహార ప్యాకెట్లు మనం పంచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత రామలింగేశ్వరపేట ఏరియాలో అలా కంటిన్యూస్గా దగ్గరగా 3000 మందికి మేము ఈ ఫుడ్ ప్యాకెట్స్ పంచిపెట్టాము. ఆ తర్వాత వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్, ఈ క్లోత్స్ అన్నీ అందరికీ పాడిపోయాయని తెలుసుకుని నెక్స్ట్ మేము క్లోత్స్ అరేంజ్ చేసామండి. దగ్గరగా 1600 మందికి మేము కొత్త క్లోత్స్ ఇస్తున్నాము. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ మస్కిటో నెట్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఇవ్వడానికి. ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో పర్టికులర్గా ఆ ఏరియాలకు వెళ్ళి మా సొంతంగా మేమే చేస్తున్నాము గద్దె క్రాంతి గారి సపోర్ట్తో. థ్యాంక్ యూ. ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగ్నగర్లోని వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భారీ వరదల కారణంగా స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, వారికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో సరుకులు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ సభ్యులు రామిశెట్టి రమేష్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి.
వరద తగ్గినప్పటికీ వారు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో బాధితులకు భరోసా ఇచ్చేందుకు మేమున్నామంటూ అనేక సంస్థలు సేవ చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ నిర్వాహకులు రామశెట్టి విజయ్ కుమార్ నేతృత్వంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. సింగనగర్ ఫ్లైఓవర్ వద్ద కౌంటర్ ఏర్పాటు చేసి ముందుగానే టోకెన్స్ ఇచ్చి బాధితులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ వరద కారణంగా విజయవాడలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయని, అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తామున్నామన్న భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో 1500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, విజయవాడ ప్రాంతం మొత్తం వరద బాధిత ప్రాంతాల్లో సింగనగర్ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువ బాధితులు ఉన్నారు. నీటి మొత్తం ఎక్కువ రావడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా నిత్యావసరాలకి చాలా ఇబ్బంది పడిన విషయం అందరికీ తెలిసిందే. అందుకు వీళ్ళకి తోడ్పాటు చేయాలని చెప్పి ఎన్ఆర్ఐ సంస్థ, యుఎస్ఏ ఆత్మీయ అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థ, దాని అధ్యక్షుడు ప్రెసిడెంట్ శ్రీ రామశెట్టి విజయ్ కుమార్ గారు అండ్ టీం, టోటల్ ఆత్మీయ టీం ముందుకొచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి 1500 మందికి నిత్యావసర వస్తువులు, బియ్యం, నూనె, ఉప్పు, పప్పులు అన్నీ కలిపి 10 ఐటమ్స్, దుప్పట్లతో సహా 10 ఐటమ్స్ డొనేట్ చేయడం జరుగుతుంది. విజయవాడలో ఎప్పుడూ లేని విధంగా ఈ వరదలు రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని చెప్పేసి మనకి ఎన్ఆర్ఐ ఆత్మీయ టీం నుంచి సపోర్ట్ ఉందండి. ఆ సపోర్ట్తో మనం గ్రాసరీస్, బ్లాంకెట్స్ పంచడం జరుగుతుంది. ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు, అలాగే వాళ్ళకి అవసరమైన వస్తువులు, దుప్పట్లు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఈరోజు దాకా మేము చేయడం జరిగింది. ఆత్మీయ సేవా సంస్థ అమెరికా నుంచి, యూఎస్ నుంచి వీళ్ళు ప్రతి నెల, ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయల వరకు కూడా ఫండ్స్ రైజ్ చేసి లేని వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. అదే భాగంలో ఈరోజు విజయవాడలో నీట మునిగిన ప్రాంతాలన్నింటిలోని కూడా ఒక 4-5 ప్రాంతాలను ఎంచుకుని ఒక 1500 మంది వరకు మేము సెలెక్ట్ చేసుకుని వారికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం, నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఏ కార్యక్రమాలైనా సరే ఆత్మీయ వారు చాలా మంచిగా చేస్తూ ఉంటారు. గ్రూప్ అనే ఎన్ఆర్ఏ వాళ్ళ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ ఏరియా మొత్తాన్ని కవర్ చేసే విధంగా ఒక 2000 కిట్లు దాకా పంపిణీ చేసి ప్రతి పేదవాడికి వారికి మేము కూడా ముందున్నామని ముందుకు వచ్చిన ముందుగా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా సమస్యలు కూడా ముందు రావాలి. ముఖ్యంగా ఈ ఆత్మీయ గ్రూప్ వారికి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సింగనగర్ ప్రాంతం కానీ, అదేవిధంగా పాయకాపురం ప్రాంతంలో కానీ వాళ్ళు ప్రతి డివిజన్లోనూ కూడా మేము ఉన్నామంటూ వారు తోచిన విధంగా ముందుకు వచ్చి అన్ని రకాలుగా మనిషికి కావాల్సిన నిత్యావసరాలు అందజేస్తున్నారు. వాళ్ళ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 30 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా చవితి వేడుకలను నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు స్వామివారికి నిత్య పూజలు చేశారు. ఈ రోజు సాయంత్రం స్వామివారి నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు బత్తుల దుర్గారావు, కార్యదర్శి బడేటి ధర్మారావు, కోశాధికారి రెడ్డిపల్లి ప్రసాద్, సభ్యులు సంపర ప్రసాద్, మిగతా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహిస్తున్నారు. చవితి మహోత్సవాలు నేడు 9వ రోజుకు చేరుకున్నాయి. ప్రతిరోజు విఘ్నేశ్వరుడికి విశేష పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. కూరగాయల వ్యాపారులు, వినియోగదారులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నారు. నేడు ప్రత్యేక హోమం చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం స్వామివారి నిమజ్జన కార్యక్రమం మేళతాళాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా వినాయక చవితి మహోత్సవాలు కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాలలో భాగంగా నేడు అన్నదానం చేశామన్నారు. కమిటీ తరపున తమ వంతు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటామని అన్నారు. కరోనా సమయంలో కూరగాయలు పంచామని, అదేవిధంగా వరద ముంపు సమయంలో దంగేటి రవి ద్వారా సభ్యులంతా కలిసి కూరగాయలు పంపిణీ చేశామన్నారు. విజయవాడలో వరద ముంపు బాధితులు త్వరగా కోలుకోవాలని స్వామివారిని కోరుకోవటం జరిగిందన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నట్లు తెలిపారు. అందరి స్వామివారిని కోవడం జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడు కూడా రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ తరపున ఎప్పుడు కూడా కరోనా విషయంలో కూడా మేమందరం కూడా సమాజంలో మేమంటూ ఉన్నామని చెప్పేసి
సేవా దృక్పథంతో ముందుకెళ్తామని చెప్పేసి ఆ రోజున కూరగాయల పంపిణీ కూడా జరిగింది. అలాగే ఇటీవల వరద ముప్పుల కార్యక్రమంలో రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ తరఫున స్వర్గీయులు కీర్తిశేషులు పెద్దలు దంగేటి నాగేశ్వరరావు అబ్బాయి దంగేటి రవి గారి ద్వారా మా సభ్యులు అందరం కూడా కలిపి కూరగాయలు పంపిణీ చేసి మేము కూడా ఉన్నామని చెప్పి మా సేవా దుర్గంలో ముందుకెళ్ళడం జరిగింది. అలాగే స్వామివారి కృపా కటాక్షాలతో అందరూ కూడా బాగుండాలని, త్వరలో వరద బాధితులు అందరూ కూడా కోలుకొని మళ్ళీ పురోగతి చెంది అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ తరఫున స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ గణపతి మహోత్సవాల్ని శ్రీ రాజీవ్ గాంధీ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ తరఫున ఇక్కడ గణపతి మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు కార్యక్రమం ఏంటంటే వామాలు, అన్నదానాలు, అన్ని స్వామివారి కూడా ఎప్పుడులాగే యథావిధంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం నిమజ్జనం, స్వామివారి నిమజ్జనం జరుగుతుంది కృష్ణానదిలో. అందరూ కూడా పాల్గొని ఇందులో భాగస్వాములు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లెనిన్ సెంటర్ నాగసాయి మందిరంలో 9 రోజుల పాటు వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మందిరం వ్యవస్థాపకులు కె సుధాస్వామి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఇక్కడ కొలువై ఉన్న గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన అన్నారు. గణపతి ఆశీస్సులు ఉన్న కారణంగానే నగర ప్రజలు ఘోర విపత్తు నుండి బయటపడ్డారన్నారు. లెనిన్ సెంటర్ నాగసాయి బాబా మందిరంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. మందిరంలో ఏర్పాటు చేసిన గణపతికి అత్యంత వైభవంగా వివిధ రకాల పుష్పాలతో పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మందిరం నిర్వాహకులు కె సుధాస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు గణపతి ఆశీస్సులు ఉన్న కారణంగానే ఘోర విపత్తు నుండి బయటపడ్డారన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తోందన్నారు. నగర ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని గణపతికి 9 రోజుల పాటు వివిధ రకాలైన ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సుధాస్వామి వివరించారు. 9 రోజుల పాటు గణపతికి ఉదయం, సాయంత్రం 2 పూటల ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా చివరి రోజున వివిధ రకాలైన పుష్పాలతో గణపతికి పుష్పాభిషేకాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం గణపతికి నివేదించిన మహాప్రసాదాన్ని భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం కూడా స్వామివారికి మా స్తోమతకి తగ్గినట్లు ఇక్కడ ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో విశేషమైనటువంటి పూజలు చేసి ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అన్ని రంగాల్లో ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు వరించాలని ఆ స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన, రాష్ట్ర ప్రజలపైన ఉండాలని మా నాగసాయి బాబా మందిరం తరఫున అందరికి కూడా మరొకసారి ఆ భగవంతుడు వినాయక స్వామి గణనాథుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.